ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దర్శన్ కట్టునానా? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. పుత్ర అమ్మా ఆనంద భైరవ్ గారు, ఈ ఏడు మీరు ఊళ్ళో అడుగుపెట్టి అమ్మవారి ఆలయాన్ని తెరిపించటానికి కారకులయ్యారు. ఆ పుణ్యం మొత్తం మీ కుటుంబానికే దక్కుతుంది. ఇంత ఘనంగా జరిగిన ఈ జాతరని సాయంత్రం ముగించుకుని ఊరి క్షేమం కోసం కాలాంతకుడి దిష్టిబొమ్మని కాల్చబోతున్నాం. ఆ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరగాలమ్మా. అలాగే పంతులు గారు, మంచిది. సాయంత్రం తిరిగి ఆలయానికి చేరుకుంటాం. చెప్పిందంతా గుర్తుందిగా? ఆ కాలంతకుడి దిష్టి బొమ్మతో పాటు శరణ్య అనే బొమ్మ కూడా తగులపడి బూడిదైపోవాలి. మేడం, చూస్తారుగా మా అరాచకం ఎలా ఉంటుందో. పొద్దున్నే చూసుండాలే. ఆ పోతురాజు వేషాల మీద పెట్టిన శ్రద్ధ ఆ దర్శన్ బాబుని ఏసేదాని మీద పెట్టలేదు. సన్నాసద వల్లారా. అయినా సరే నమ్మి ఈ పని నప్పగించి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇది కాని మిస్ అయిందో బ్యాలెన్స్ డబ్బులు వేరే వాళ్ళకిచ్చి మీ దహన సంస్కారాలు జరిపిస్తాను. వెళ్ళండి. అలాగే మేడం. పదరా. నువ్వు పద. అమ్మా, మా మాట మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. అయ్యో బాలేవారే, అదే మా భాగ్యం పూజారి గారు. అమ్మా, కాస్త వెళ్ళి పూలు తీసుకురామ్మా. సరే పంతులు గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. రేయ్, ఇంకా రాలేదేంట్రా? చూద్దాం రా. అదిగోరా వస్తుంది. రేయ్, తనటు వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చేలోపు తనని అక్కడే మ్యానిపులేట్ చెయ్యి. మేడం, ఇది
అమ్మా ఇవాళ పూజంతా సవ్యంగా ఏ ఆటంకం లేకుండా జరిగింది. నీ దయ వల్ల నా బిడ్డకి చాలా పెద్ద ప్రమాదం తప్పింది. నువ్వు నా ఇంటి దేవతగా ఎప్పుడూ నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటావనే ధైర్యంతో బ్రతుకుతున్నాను. నా నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకు తల్లి. అమ్మా, కాలాంతకుడి దిష్టిబొమ్మని కాల్చడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దహనం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడదాం పదండి. అలాగే పంతులు గారు. ఆ, శరణ్య ఎక్కడా? తను పూలు తెస్తానని కదా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది నాన్నా? అదే వదిన గారు, పువ్వులు ఇంటి దగ్గరే కోసి పెట్టి ఉండాదంట. వాటిని తెస్తానని గబగబా పోయిండాది. అలాగా? ఆ కానీ వాటి గురించి ఇంటి వరకు వెళ్ళడం ఎందుకు? హ, ఇక్కడే కొనేస్తే పోయేదిగా. ఆ, నేను కూడా అదే చెప్పుండాను వదిన గారు. వింటే కదా నా మాట. అమ్మా, పదండి వెళ్దాం. ఆ, సరే పంతులు గారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. పోయే ప్రాణం కోసం గింజుకుంటున్నావా శరణ్య? నీ వల్ల నాకు అత్తగారింట్లో గౌరవం లేకుండా పోయినప్పుడు నేను ఇంతకు మించి నరకం అనుభవించా. చస్తూ బతికా. ఏ అత్త నిన్ను ఏరికోరి తెచ్చుకొని నిన్ను నడిపిస్తుందో ఆవిడ చేతిలోనే ఇప్పుడు నువ్వు కాలి బూడిదైపోతున్నావు. ఆ ఇంటి కోడలిగా ఇక ముందు నేనే ఏకఛత్రాధిపత్యం చేస్తూ ఆనంద భైరవి స్థానంలో గిరగిరా గిరగిరా చక్రం తిప్పుతాను. అమ్మా, ఇది తీసుకోండి. ఆ